కొన్ని అవమానాలు జరిగాకే కొన్ని అద్భుతాలు చూడగలుగుతాం. అవమానం అనేది నీ విలువ తగ్గిందని కాదు, నీ విలువ బయటపడబోయే సమయం మొదలైందని సంకేతం. ఎవరో నిన్ను తక్కువ చేసినప్పుడు దేవుడు నిన్ను ఎక్కువ చేయడానికి సిద్ధమవుతాడు. నీ మీద పడే ప్రతి మాట నీ ఛాతీపై పడే గాయం కాదు, నీ భవిష్యత్తు కోసం పడే శిల్పి దెబ్బ. వారి వద్ద నిన్ను నవ్వుల పాలు చేసే ధైర్యం ఉంది, నీ వద్ద వారిని ఆశ్చర్యపరిచే శక్తి ఉంది. నిన్ను చిన్న చూపు చూసిన చోట నిన్ను గొప్పవాణ్ణి చేసే అద్భుతాలు ఉడికి వస్తాయి. అవమానం నిన్ను విరిచేసే రాయి కాదు, నిన్ను వెలిగించే అగ్గి. భగవంతుడు పరీక్షిస్తాడు, కానీ నిన్ను విరచడానికి కాదు, నిన్ను సిద్ధం చేయడానికి. నిన్ను చూసి నవ్విన వాళ్ళకే నువ్వు వెలుగులా కనిపించే రోజు దగ్గరలోనే ఉంది. అద్భుతాలు అనేవి అదృష్టవంతులకు కాకుండా బాధను జీర్ణించగల ధైర్యవంతులకే వస్తాయి. ఎదురైనది అవమానం అయినా ఎదిగేది నువ్వే. నీ నిశ్శబ్దం దేవుడి శస్త్రం. నీ మీద వారు చేసిన నీడ నీ వెలుగులను ఆపలేదు. నీ స్టోరీ ఇన్సల్ట్తో మొదలవుతుందేమో, కానీ రిజల్ట్తో ముగుస్తుంది.